షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం అన్న లాంఛనం పూర్తయింది. గురువారం జనవరి 4 ఉదయం హస్తినాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో విలీనం కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టి కాంగ్రెస్ ను రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు ఏపీ సీఎం అన్న పాలనలోని అవకతవకలను, ఆర్థిక అరాచకత్వాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతారా? పార్టీ అధిష్టానం ఆమెకు అప్పగించే బాధ్యతలు ఏమిటన్నది ఇప్పుడో స్పష్టమవుతాయి. కానీ షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడమే ఏపీలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆమెకు అప్పగించడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఒక పార్టీ రాష్ట్ర బాధ్యతలను చేపట్టే విషయంలో ఏ పార్టీలోనైనా పోటీ ఉంటుంది. రేసులో 4-5 ఉంటారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు రుద్రరాజుతో సహా పార్టీలోని సీనియర్లందరూ కూడా షర్మిలకే ఆ బాధ్యతలను అప్పగించాలని ముక్త కంఠంతో కోరారు. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి మాత్రంగా మిగిలిపోయినా కాంగ్రెస్ ను అధికార రేసులోకి తీసుకురావాలంటే షర్మిలకు బాధ్యతలు అప్పగించడమే మేలని అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రం విభజనకు ముందే కాంగ్రెస్ తో విభేదించి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన వైసీపీలోకి కాంగ్రెస్ లో అంతో కొంతో ప్రజాదరణ ఉన్న నేతలంతా చేరిపోయారు. మరీ ముఖ్యంగా వైఎస్ తో అనుబంధం ఉన్నవారు, ఆయనపై అభిమానం ఉన్న వారందరూ కూడా వైఎస్ వారసుడిగా జగన్ ను భావించి ఆయన పంచన చేరిపోయారు. అలాగే వైఎస్ విశేష జనాదరణ ఉన్న నేత కావడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా జగన్ పార్టీకే షిఫ్ట్ అయిపోయారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ లీడర్ క్యాడర్ కూడా లేకుండా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికలలో కూడా ఆ పార్టీకి చట్టసభలో ప్రాతినిధ్యం కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజెక్కించుకోకపోవడంతో ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఏపీపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇక గత 4.5 పాలనలో జగన్ అన్ని విధాలుగా ప్రజల అభిమానాన్ని దూరం చేసుకున్నారు. కరుడుగట్టిన వైఎస్ అభిమానులు కూడా జగన్ ఎంత మాత్రం వైఎస్ రాజకీయ వారసుడు కాదన్న నిర్ధారణకు వచ్చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక పార్టీలో కూడా జగన్ ఒట్టెద్దు పోగడాలపై అసంతృప్తి పీక్స్ కు చేరింది. అయితే జగన్ తో పాటు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి అడుగులు వేస్తున్న పాత కాంగ్రెస్ నేతలు, వైఎస్ అభిమానులు మరో గత్యంతరం ప్రత్యామ్నాయం లేక అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో షర్మిల కాంగ్రెస్ కూటికి చేరడంతో జగన్ పార్టీలో ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కొనసాగుతున్న వారందరికీ ఒక గమ్యం దొరికినట్లయింది. ఇక షర్మిల విషయానికి వస్తే జగన్ వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేసిన క్షణం నుంచి తన అన్న జగన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేశారు. అన్న అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లినప్పుడు పార్టీని ముందుండి నడిపించారు. అన్న కోసం కాళ్ళరిగేలా పాదయాత్ర చేశారు. జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలో సెంటిమెంటును రగిల్చారు. తన శక్తికి మించిన కృషి చేసి అన్నను సీఎం గా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయంలో షర్మిల పాత్ర విస్మరించలేనిదనడంలో సందేహం లేదు. అటువంటి షర్మిలను సొంత చెల్లి అని కూడా చూడకుండా సీఎం అయిన తర్వాత పార్టీకి దూరం పెట్టారు. అసలు రాష్ట్రంలోనే ఉండలేని పరిస్థితులు కల్పించి తెలంగాణకు తరిమేశారు. అక్కడ షర్మిల తండ్రి ఆశయాల కోసం సాధన చేస్తూ సొంత రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు. అయితే అక్కడ ఆమెకు అడుగడుగున అవరోధాలు కల్పించారు. ఎవరి నుంచి ఆమెకు ఎటువంటి సాయం అందకుండా చేశారు. ఇప్పుడు ఆమె అన్నతో ఢీకొనేందుకు ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమెకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తారన్నది స్పష్టం అవ్వడంతోనే జగన్ పట్ల అసంతృప్తి ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పడుతున్నారు. వీరిలో నిన్న మొన్నటి వరకు జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఒకరు. షర్మిలమ్మ వెంటే తన అడుగులు అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించేశారు. తాజాగా దివంగత వైఎస్ కు అనుయాయిగా పేరొందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్యలు జరుపుతున్నారు. ఇప్పటికే షర్మిలతో టచ్ లోకి వచ్చారని కూడా అంటున్నారు. ఆయన అడుగులు కాంగ్రెస్ వైపే పడుతున్నాయనడానికి నిదర్శనంగా ఆయన అనుచరులు జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయవాడలో ధర్నాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఇలా కాంగ్రెస్ గూటికి చేరు వైసీపీ నేతల సంఖ్య మరింత పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరుకుపోవడంతో సిట్టింగులను మార్చేస్తున్న జగన్ ముందు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితుల్లో పడ్డా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.